హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. ఇంతకుముందు వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది వీడియో అయితే తీసాను. నా ఛానల్లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి అయితే చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ముందు పార్ట్ పైన వేసుకొని ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నీట్గా కరెక్ట్గా వస్తేనే ముందు పార్ట్ కూడా నీట్గా వస్తుంది. మనం బ్లౌజు మనకు కొలతకి ఇచ్చిన బ్లౌజ్ అయితే ఎలా ఉందో సేమ్ అలానే అయితే కట్ చేసుకోవాలి. ఒకవేళ అటు ఇటు అయినా కూడా కటింగ్ అనేది నీట్గా రాదు. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదైతే వేసుకొని అయితే మొత్తం మార్కింగ్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసిన తర్వాత మనకు ముందుకు ఉక్సు పట్టు ఉంటుంది కదా, ఉక్సు పట్టి సైడ్ అయితే ఇలా పెట్టుకొని మనం చూసుకోవాలి. నెక్ ఎంత ఉందనేది చూసుకుంటే తెలుస్తుంది. ఒకవేళ కిందికైనా కూడా ముందుకు నెక్ అయితే డీప్ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా కిందికి కుట్టు వదులుకోవాలి. మళ్ళీ పైనకు షోల్డర్ దగ్గర కూడా కుట్టు వదులుకొని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, క్రాస్ పట్టి కోసం అయితే కిందికి కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని క్రాస్ అనేది గీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అర్థం 3 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. మనం వేళ్ళతోటి 3 వేళ్ళు అయితే ఇలా పెట్టుకొని కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకు సంఖ దగ్గర కొద్దిగా డీప్ అనేది అయితే తీసుకోవాలి. మనం ముందైతే కరెక్ట్గా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సంఖ దగ్గర కొద్దిగా డీప్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనం కట్ చేసేటప్పుడు డీప్ అనేది తీసుకోవాలి. అలా తీసుకుంటే నీట్గా వస్తుంది. మనం తర్వాత హ్యాండ్స్ కట్ చేసినప్పుడు హ్యాండ్స్ కూడా డీప్ అనేది తీసుకోవాలి మనం కుట్టేటప్పుడు అయితే. ఇప్పుడైతే ఈ ముందు పార్ట్ను అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్ దగ్గర అయితే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే రౌండ్ అనేది కరెక్ట్గా నీట్గా రావాలి. మనం కొద్దిగా క్రాస్ కూడా పోయినా కూడా కటింగ్ అనేది కరెక్ట్ రాదు. మనం కుట్టేటప్పుడు కూడా సెట్ చేసుకుంటూ కుట్టినా కూడా క్రాస్ అనేది వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసుకోవాలి మొత్తం కూడా ఈ ముందు పార్ట్ను అనేది. ఇలా కట్ చేసిన తర్వాత మనకు డాట్స్ అనేటివి పెట్టుకుంటాం కదా, దానికోసం అయితే కత్తెరతోటి ఇట్లా అయితే ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి, మనకు నీట్గా వస్తాయి డాట్ అనేటివి. మనకు ఎప్పుడైనా ముందు పార్ట్కి డాట్స్ అనేటివి నీట్గా ఉంటేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నది బ్యాక్ పార్ట్ పైన వేసుకొని చూసుకోవాలి మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని అయితే చూడాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఎప్పుడైనా కూడా మనకు కటింగ్ అనేది కరెక్ట్గా వస్తేనే స్టిచ్చింగ్ అనేది కూడా నీట్గా వస్తుంది. అప్పుడు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా కూడా ఒకసారి సరిగా రాలేదని చెప్పి మీరు ఏమనుకోవద్దు. ఒక్కసారి అయితే కరెక్ట్గా చేసుకుంటే అయితే చిన్న చిన్న ఈ టిప్స్ పాటిస్తే అయితే కరెక్ట్గానే వస్తుంది. చిన్న మిస్టేక్ వచ్చినా కూడా బ్లౌజ్ అనేది నీట్గా ఉండదు. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ముందు పార్ట్ కట్ చేసిన తర్వాత ఇక్కడ క్లాత్ ఉంటుంది కదా, ఇదైతే మనకు అంచులు అటు సైడ్ ఉండి ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. నేను అయితే ఇప్పుడు రెండు ఒకటేసారి కట్ చేసుకుంటున్నా. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ఫోల్డింగ్ చేసుకుంటే 4 లైన్స్ అయితే వస్తుంది. ఇప్పుడు మనము ఉక్స్ పట్టి సైడ్ ఉన్న హ్యాండ్స్ని అయితే తీసుకొని మనం పొడవు అనేది చూసుకోవాలి. కరెక్ట్గా చూసుకోవాలి మనకు పొడవు ఎలా ఉందనేది. ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా కూడా మనకు కరెక్ట్గా రాదు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కుట్టుకైతే వదులుకోవాలి ముందుకి. మనకి ఇటు సైడ్ కూడా కుట్టుకు వదులుకోవాలి. వదులుకొని స్ట్రైట్గా లైన్ అయితే గీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనం ఇప్పుడు కిందికి అనేది మనకు ఎంత పొడవు ఉంది, కింది నుంచి సంఖ దగ్గరికి ఎంత పొడవు ఉంది అనేది చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ కూడా మనకు పైకి కుట్టుకు కిందికి ఉంది కదా, ఇప్పుడు పైకి అనేసి కుట్టుకు అనేది వదులుకోవాలి. వదులుకొని మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే లైన్ అయితే ఇట్లా క్రాస్గా అయితే గీసుకోవాలి. ఇలా క్రాస్గా గీసుకుంటే ఏంటంటే మనకు ముడతలు అనేది రాకుండా హ్యాండ్స్ అనేటివి చాలా నీట్గా వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి.
మనకు బ్లౌజ్కి ముందుకి డాట్స్ ఎలా ఇంపార్టెంటో మనకు హ్యాండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు నీట్గా ఉంటేనే బ్లౌజ్ అనేది మొత్తం కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేసిన తర్వాత మనకు సైడ్కి సంక క్లాతులు పడతాయి కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసిన దగ్గర ఉంటుంది కదా క్లాత్, అవే ఇలా స్ట్రైట్గా చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వేరే క్లాతులు తీసుకొని కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే అయితే కటింగ్ అనేది నీట్గా వస్తుంది. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.